హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా? చింతాకు పచ్చడండి. ఏంటి దీంట్లో అంత స్పెషల్ అనుకుంటున్నారా? రోట్లో దంచిన చింతాకు పచ్చడండి. ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది కదా. మనం చింతాకు పప్పు చేసుకుంటాము, సన్నజాపులు చింతాకు పొడి వేసి చేసుకుంటాం. కానీ ఈ రోట్లో దంచిన చింతాకు పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? అస్సలు అదిరిపోతుంది. దీంట్లో కాంబినేషన్గా రాగి సంగటి, అదేవిధంగా మధ్యలో కొంచెం నెయ్యి వేసాను. వావ్! అదిరిపోతుంది చూస్తుంటేనే. ఇప్పుడు ఈ చింతాకు పచ్చడి వేసేసాను. వేసిన వెంటనే నెయ్యి అలానే పైకి వచ్చేస్తుందండి. ఇంకా నంచుకోవడానికి ఏమి లేదనుకుంటున్నాను నేను. మా చెట్లు కాసిన మునక్కాయ తాలింపు పెట్టేశాను. ఇంక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తాను. తింటుంటే అస్సలు మాటలు రావడం లేదు. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ చింతాకు పచ్చడి ఎలా తయారు చేశాననేది నేను ఈ వీడియోలోనే లింక్ పెడుతున్నాను. లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.